Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో నుంచి ఎస్ఏ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్కులకు అడగడం జరుగుతుంది. ఓకే, మరి చూద్దాం, చాలా ఈజీగానే ఉంటుంది. షో దట్ ద పాయింట్స్, ఒక 4 పాయింట్స్ ఇచ్చాడు, అవి వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అని చూపిమంటున్నాడు. అయితే ప్యారలలోగ్రామ్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ప్యారలలోగ్రామ్ అంటాం. అంటే చూడండి, ఆపోజిట్ సైడ్ అంటే సో ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, అలానే ఇది ఎంత ఉంటుందో ఈ సైడ్ కూడా అంతే ఉంటుందన్నమాట. సరే, ఏ బి సి డి, మరి ఆపోజిట్ సైడ్స్ అంటే ఏడి ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే ఉంటుంది. ఏబి ఎంతనో డిసి కూడా అంతే, ఆర్ సిడి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏబి ఎంతనో డిసి కూడా అంతే ఉంటుంది. సరే, ఈ ప్రాబ్లంని 2 విధాలుగా చేస్తాను. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అనమాట. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏకి డికి డిస్టెన్స్ని కనుక్కుంటా. 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏబి సైడ్ ఎంత ఉంటుందో సిడి కూడా ఆర్ డిసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏబి డిసి అనమాట, అంతే ఉంటుంది. అంటే సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్పచ్చు. సరే, రెండవ మెథడ్, మరి ఈ 4 పాయింట్లు ప్యారలలోగ్రామ్ అని చేయడానికి ఏసి ఒక డయాగ్నల్ని డ్రా చేస్తా, అట్లనే బిడి ఒక డయాగ్నల్, ఆ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అదే మిడ్ పాయింట్ అవుతుంది. అంటే రెండో మెథడ్ చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బిడి, సో 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్కి ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఓకే, సో ఏసీ మిడ్ పాయింట్ ఎంత వస్తుందో బీడీ కూడా అంతే రావాలి మిడ్ పాయింట్. సో అలా 2 ఈక్వల్ వస్తుంది, దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్పచ్చు. ఓకే, సో 2 మెథడ్స్ చెప్తున్నాను, మీ చాయిస్, మీరు ఏదైనా చేసుకోవచ్చు. రెండవ మెథడ్ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, మరి చూద్దాం. సో ఇచ్చిన పాయింట్స్ని రాస్తున్నాను. లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్, ఒకదాన్ని ఏ అని పేరు పెట్టుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 7,3, అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 6,1, అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్ టు 8,2 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 9,4. ఓకే, మరి ఇప్పుడు ఇంకా ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ అన్ని కనుక్కొని ఈక్వల్ అవుతాయి, అవి చేద్దాం. ఓకే, సో ఏబి ఫస్ట్ కనుక్కుంటున్నా. 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అంటే ఇదే కదా. సో x1 y1 x2 y2, x2 మైనస్ x1 మీరు కావాలంటే ఇక్కడ పక్కన నోట్ చేసుకోవచ్చు, x1 y1 6,1 x2 y2 అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అనమాట. అంటే 6 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. Now that is equal to square root of 6 minus 7 అంటే minus 1 whole square plus 1 minus 3 అంటే minus 2 whole square. So that is equal to minus అనేది స్క్వేర్ లో ప్లస్ అవుతుంది, 1 ప్లస్ 4 అంటే √5 డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ తో డినోట్ చేస్తాం, √5 యూనిట్స్. ఓకే, నెక్స్ట్
దానికి ఆపోజిట్ సైడ్ ఏంటి, డిసి అన్నమాట. సో డిసికి కూడా డిస్టెన్స్ని కనుక్కుంటున్నాను. ఓకే, ఫస్ట్ డిసి పాయింట్స్ని రాద్దాం. D9, 4, C8, 2, x1, y1, x2, y2, x2 minus x1 అంటే 8 minus 9 whole square, 8 minus 9 whole square plus y2 minus y1, సో అంటే 2 minus 4 whole square, 2 minus 4 whole square, so that is equal to square root of 8 minus 9 అంటే -1 whole square, 2 minus 4 అంటే -2 whole square. ఇక్కడ మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది, సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు √5 అన్నమాట. దీన్నే డిసి అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏడి బీసీ కనుక్కుంటాం. సో అవి రెండు ఈక్వల్ చూడండి, ఈక్వల్ వచ్చేసాయి. ఏబి దానికి ఆపోజిట్ డిసి, ఆ రెండు ఈక్వల్ వచ్చేసాయి సైడ్స్. ఓకే, మరి ఇప్పుడు మనము ఏడి సైడ్ని కనుక్కుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా x2 minus x1 whole square plus y2 minus y1 whole square. a అంటే 7, 3, ఇది x1 y1. d అంటే 9, 4, x2 y2 అనమాట. x2 minus x1 whole square, y2 minus y1 whole square అంటే 9 minus 7 whole square plus y2 minus y1 4 minus 3 whole square. So that is equal to square root of 9 minus 7 ante 2 whole square, 4 minus 3 ante 1 square. So that is equal to square root of 2 square ante 4, 1 square ante malli 1, kabatti √5 AD units. Okay, next ఇప్పుడు అదే విధంగా మనం బీసీ సైడ్ని కనుక్కుందాం. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. సో బి అంటే ఇదే కదా, సో బి ఇది, సి అంటే ఇది, x2 మైనస్ x1 అంటే 8 మైనస్ 6 హోల్ స్క్వేర్, 8 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ 6 అంటే 2 స్క్వేర్, 2 minus 1 అంటే 1 square, so that is equal to square root of 4 plus 1 అంటే √5 units. సో DC అని ఇక్కడ ఏది BC. ఓకే, సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చేసాయి కాబట్టి లాస్ట్లో ఇంకా ఒక లైన్ రాస్తాం. దేర్ ఫోర్ ఏమేమి ఈక్వల్ అవి రాద్దాం. ఓకే, మరి లాస్ట్లో ఒక కన్క్లూడ్ రాద్దాం. సో ఫస్ట్ దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంతను, డిసి కూడా అంతే. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ ఇంకేంటి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చేసాయి. సో దట్ ఇంప్లైస్ ఆపోజిట్ sides are equal. ఓకే, సో మరి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనేసామంటే కాబట్టి అది ఖచ్చితంగా ప్యారలలోగ్రామ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ A, B, C and D are vertices of a parallelogram. ఓకే, సో ఇలా చేయాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చెప్తానని చెప్పాను కదా, సరే సెకండ్ మెథడ్ని కనుక్కుందాం. ఓకే, సో సెకండ్ మెథడ్
ఫస్ట్ మెథడ్ అయినా చేయొచ్చు, సెకండ్ మెథడ్ అయినా చేయొచ్చు. ఓకే, మరి డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే ఏ సైడ్స్కి మిడ్ పాయింట్, ఏసీకి మిడ్ పాయింట్, అలానే బీడీకి మిడ్ పాయింట్ ఒకే పాయింట్ కాబట్టి మనం ఖచ్చితంగా డయాగ్రామ్ని వేయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు చూడండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ A is equal to ABCD అనుకుంటున్నాం కాబట్టి సో A is equal to 7,3, అదేవిధంగా B is equal to 6,1, అదేవిధంగా C is equal to 8,2 అండ్ D is equal to 9,4. ఓకే, మరి ఇప్పుడు ఇంకా మిడ్ పాయింట్ ఫార్ములా రాస్తున్నాం. మనం మిడ్ పాయింట్ కాన్సెప్ట్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి సో మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. మరి మన గివెన్ పాయింట్స్ ప్యారలలోగ్రామ్ని రిప్రజెంట్ చేయాలి అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఎంత వస్తుందో మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కూడా అంతే రావాలి. ఓకే, సరే మరి చూద్దాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏ పాయింట్ ఉంది కదా దాన్ని x1 y1 అనుకోండి, సి పాయింట్ x2 y2 అనుకోండి. అంటే 7 + 8 బై 2 కామా 3 + 2 బై 2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 + 8 అంటే 15 బై 2, 3 + 2 అంటే 5 బై 2. నెక్స్ట్ అదేవిధంగా మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కనుక్కుందాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే ఫార్ములా బీడీ. సో ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ని యాడ్ చేయండి. 6 + 9 బై 2, 6 + 9 బై 2. నెక్స్ట్ అదేవిధంగా 1 + 4 బై 2 కాబట్టి 6 + 9 అంటే 15 బై 2 కామా 1 + 4 అంటే 5 బై 2. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ వచ్చేసాయి కదా. సో దేర్ ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఓకే, సో కాబట్టి రెండు ఈక్వల్ అయిపోయాయి. సో అందువల్ల మనం డైరెక్ట్గా దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ capital A, B, C and D are vertices of a parallelogram. ఓకే, సో ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.